నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి ఇంపాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీమతి బాలలత ఐఏఎస్ గారు తన మాటల్లో మన తిరుపతి కమిషనర్ గారు అయినటువంటి శ్రీమతి మౌర్య ఐఏఎస్ గారి గురించి చెప్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది. యువతకంతా కూడా చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంది. మౌర్య గారు ఐఏఎస్ అవ్వడానికి పడిన కష్టాలు, ఆమె చదివినటువంటి తీరు మేడం గారు విశదీకరించడం, ఎంతోమంది యువతకి, విద్యార్థులకి మన బాలలత గారు ఇన్స్పిరేషన్‌గా ఉంటూ, మన కమిషనర్ మౌర్య గారి గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఆమె మాటల్లోనే విందాం ఏ విధంగా ఇన్స్పిరేషనో. ఇందాక నేను పొద్దునే మార్నింగ్ ఫ్లైట్కి వస్తే ఫోన్ ఆన్ చేసేటప్పటికి నాకు ఒక పాప చాలా ఇష్టం, తను మౌర్య రెడ్డి అని చెప్పి నాకు మెసేజ్ ఉంది, మ్యామ్ మీరు ట్రిప్ వస్తున్నారు, ఇప్పుడే చూస్తాను పోస్ట్ అని చెప్పి. అవును అంటే నేను ఇక్కడే ఉన్నా మ్యామ్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి అని. నేను అన్నా మౌర్య ఇక్కడ ఉన్నావు అని. మీకు తెలుసా తన స్టోరీ? మీకు మున్సిపల్ కమిషనర్ వాళ్ళది కడప దగ్గర ఒక పల్లెటూరు. మౌర్య వాళ్ళ ఫాదర్ ఆ ఊరికి సర్పంచ్. అయితే జనరల్గా ఆడపిల్లని మన కుటుంబాలు ఏం చేస్తారు, డిగ్రీ అయిపోవాలి, పెళ్లి చేశారు. కానీ మౌర్య కోరిక ఏంటంటే ఐఏఎస్ అవుదామని చెప్పి. వాళ్ళ అమ్మ నాన్న నాకు తెలిసి ఇంకా తను ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళమ్మ బయట మౌర్య కోసం బయట కూర్చుని 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసేది. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా 3-4 ఇయర్స్ పాటు తన ప్యాషన్ కోసం తను చదివిస్తే ఆ అమ్మాయి 100 ర్యాంక్, ఆల్ ఇండియా 100th ర్యాంక్ వచ్చి ఐఏఎస్ అయింది. కడప జిల్లా నుంచి ఆంధ్ర క్యాడ్ వచ్చింది. నాకు ఈరోజు పొద్దున్న తెలుసు తను తిరుపతిలో ఉంది అని చెప్పి. ఓకే, తన ఇంపాక్ట్ ఏంటి తెలుసా? ఒక ఆడపిల్ల ఆ స్థాయికి వస్తే మౌర్య పాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఆ చుట్టుపక్కల ఆడపిల్లలు అందరూ, ఆ చుట్టుపక్కల విలేజెస్ పేరెంట్స్ అందరూ కూడా, మేడం మా అమ్మాయిని బాగా చదివించాలనుకుంటున్నాం, మా పాపని బాగా చదివించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ మౌర్యం చూడండి మ్యామ్, ఎంత బాగా పేరు వచ్చిందో అమ్మాయికి, ఎంత స్థాయికి వెళ్ళిందో. ఒక ఆడపిల్ల ఆ స్థాయికి వెళ్ళిందంటే మా పిల్లలు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. అంటే మనం ఒక అమ్మాయి, మన చుట్టుపక్కల ఒక అమ్మాయి అవ్వగలిగితే కొన్ని వందల మంది అమ్మాయి ఇన్స్పిరేషన్ అవుతుంది. సో ఒక ఆడపిల్ల అంత ఇండిపెండెంట్ గా బతుకుతే ఎంత గొప్ప విషయం అది. మనం ఇక్కడ ఆపేద్దాం ఇది చాలా అనుకోకుండా ఆ స్థాయికి మీరు చూడండి. మీ చుట్టుపక్కల ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కదా నాకు తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు తన కోసం, తను ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఎంత మార్నింగ్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దట్స్ హౌ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, యూ కెన్ బ్రింగ్ ఏ చేంజ్. మనం అనుకుంటే మనం ఆ మార్పు తేగలం, మనం అనుకుంటే మనం అది చేంజ్